లో రైతాంగాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రక్షించుకోవాలని, రైతాంగాన్ని అన్ని విధాలా కాపాడుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మనందరిపైన ఉంది. ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు శరవేగంగా 75,000 కోట్ల నిధులు పెట్టేసి ఈరోజు వ్యవసాయ రంగాన్ని దండగా అన్నటువంటి పరిస్థితి నుండి రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడక నుంచి ఈరోజు రైతులు ఒక పండగలాగా వ్యవసాయం చేసుకునేటువంటి గొప్ప అవకాశాలని ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా కల్పించాలని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు గతంలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో రుణమాఫీ అన్నారు. రుణమాఫీ పేరు చెప్పేసి అధికారంలోకి వచ్చినప్పటికీ రుణమాఫీ కూడా సక్రమంగా జరగలేదు అధ్యక్ష. 4 విడతలుగా జరిగింది అధ్యక్ష. ఈ 4 విడతలు జరిగినటువంటి రుణమాఫీలో కూడా రైతులు వడ్లు అమ్ముకొని వడ్లకు సంబంధించినటువంటి డబ్బులు బ్యాంకులలో పడితే ఆ రుణమాఫీ కింద రుణమాఫీ సక్రంగా కాకపోవడం మూలంగా ఆ వడ్ల డబ్బులను కూడా బ్యాంకు వాళ్ళు కట్ చేసుకున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు చెప్పినటువంటి రైతు బంధిస్తే కూడా వడ్డీ కింద జమ చేసుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది అధ్యక్ష. ఈరోజు నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధుతోని రైతాంగం కనుక గొప్పగా ఉండుంటే, వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీతోని రుణాలే మాపై ఉండుంటే ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం 2 లక్షల రుణాల మాఫీలో 1,00,000 రూపాయలు రుణాలు మాఫీ అయినాయి. ఇంకా కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఇంకొక 1,50,000 రుణాలు కూడా మాఫీ కాబోతున్నాయి. నిజంగా వీళ్ళు రుణమాఫీ చేసి ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్లు మాఫీ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చునో ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు రైతు ప్రభుత్వం అంటే ఎట్లుంటుందో ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని చూసిర్రు, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తుండ్రు. ఇది ప్రజాపాలన అంటే, ఇది రైతు రాజ్యం అంటే, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా వీళ్ళు చేసినటువంటి రైతులకు సంబంధించి ఒక్క ఇబ్బంది కాదు అధ్యక్ష, అనేక రకాల ఇబ్బంది చేశారు అధ్యక్ష. ఇలా మార్కెట్లు, దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి మార్కెట్లో ఈరోజు రైతులకు సంబంధించి వడ్లు అమ్ముకుంటే వారికి అమాలి ఛార్జీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గడిచిన 8 సంవత్సరాల్లో ఉంది అధ్యక్ష. 8 సంవత్సరాల్లో అమాలీలకు కూడా డబ్బులు ఇవ్వక అవి కూడా రైతులు భరించినటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది అధ్యక్ష. దానికి తోడు రైతులకు సంబంధించి మ్యాచర్ చూసేటువంటి మిషన్లు వీళ్ళు మాన్యువల్ ఇచ్చారు. మిల్లర్స్ కాడ సంబంధించి హై క్లాస్ మిషన్లు ఉండటం మూలంగా ఇక్కడికక్కడికి గ్యాప్ వచ్చి రైతులకు ఐకేపీ సెంటర్లకు తీవ్రమైనటువంటి ఇబ్బందులై చాలా బాధపడ్డటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ పరిస్థితులన్నీ కూడా మారాలని, ఈ పరిస్థితులన్నీ కూడా పోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ సంవత్సరంలో 75,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు రైతును అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి, రైతును రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష, కమ్యూనిస్టు సోదరులు తప్ప రైతులతో పాటు కూలీల గురించి ఎవరు కూడా మాట్లాడరు. మా ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో రైతులతో పాటుగా రైతులకు రుణమాఫీ ఇవ్వడంతో పాటుగా కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని 100% ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తామని అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం, ఇచ్చిన మాటని తప్పనటువంటి ప్రభుత్వం, మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. కాబట్టి ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఒక రైతును పెట్టారు కాబట్టి రైతులందరూ కూడా ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశలకు అనుగుణంగా, వాళ్ళ ఎదురుచూపులకు అనుగుణంగానే ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటి ఉండడంతోనే రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణలో రైతాంగానికి ఒక విశ్వాసం వచ్చింది. మేము సగర్వంగా వ్యవసాయం చేసుకోవచ్చు, ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం దేశంలోనే ఈరోజు గర్వపడేటువంటి పద్ధతుల్లో, దేశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒకేసారి 70,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిందనే గర్వంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, రెండో అంశం చేనేత రంగం అధ్యక్ష. చేనేత రంగానికి సంబంధించి అధ్యక్ష, ఈరోజు మా నియోజకవర్గంలో దాదాపు ఎల్లంకి, సిరిపురం,
భోగారం, అట్లాగే మా రాజగోపాల్ అన్న నియోజకవర్గంలో మునుగోడు, మా అనిల్ అన్న నియోజకవర్గంలో పోచంపల్లిలో చేనేత రంగం ఉంది అధ్యక్ష. చేనేత రంగాన్ని దాదాపు అగ్గిపెట్టెలో పెట్టేటువంటి చీరను నేర్చినటువంటి సిరిసిల్ల ఉరిసాలైంది. ఈ సిరిసిల్లను మార్చాలని చెప్పేసి ఆనాడు అనేక పద్ధతుల్లో గత ప్రభుత్వంలో ఉపన్యాసాలకే పరిమితమైంది తప్ప చేనేత రంగానికి చేసింది శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోచంపల్లిలో టెక్స్టైల్ పార్కును ఓపెన్ చేసి ఆ టెక్స్టైల్ పార్కులో దాదాపు మా వెల్లంకి, సిరిపురం, భోగారం ఈ గ్రామాల నుంచి బస్సుల ద్వారా వెళ్ళి 2000 మంది పనిచేసేటువంటి పరిస్థితి గడిచిన రాజశేఖర రెడ్డి గారి 10 సంవత్సరాల పీరియడ్లో ఉండే అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష అదంతా కూడా కనుమరుగైపోయింది. పోచంపల్లికి సంబంధించినటువంటి ఆర్భాటాలకే పరిమితమైంది తప్ప వాళ్ళు చేసింది మాత్రం శూన్యం అధ్యక్ష. వీళ్ళు తీసుకొచ్చినటువంటి గొప్ప స్కీమ్ అని చెప్తున్నటువంటి త్రిప్ట్ ఫండ్ అధ్యక్ష, దాంట్లో జియో ట్యాగ్ పెట్టడం ద్వారా ప్రాసెసింగ్ చేసేటువంటి దాంట్లో దాదాపు 8 నుంచి 10 మంది ఉంటారు అధ్యక్ష. 8 నుంచి 10 మంది ఉన్నటువంటి ఈ ప్రాసెసింగ్లో జియో ట్యాగింగ్ పెట్టడం ద్వారా ఆ చేనేత సంబంధించినటువంటి ఒక్కరికి వాళ్ళకి సంబంధించినటువంటి హెల్పర్కి ఒక్కరికి సంబంధించినటువంటిది వర్తిస్తుంది తప్ప దాదాపు 100లో 20 మందికి ఇది వర్తిస్తుంది. 80 మందికి అన్యాయం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. చేనేత రంగానికి సంబంధించినటువంటి సోమవారం అసెంబ్లీలో డ్రెస్సులు వేసుకోవడానికే పరిమితం చేసిరు తప్ప దీన్ని విస్తరించడానికి, కాపాడటానికి ఎట్లా పాల్సో చెప్తానా రామన్న, ఎట్లా పాల్సో నేను చెప్తా ఉన్నా, ఈరోజు దీన్ని కాపాడటానికి చేసినటువంటి ప్రయత్నం లేదు అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టెస్కో ద్వారా అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి, అక్కడ తయారవుతున్నటువంటి సరుకును మొత్తం కూడా కొనేది అధ్యక్ష. కొంటామని చెప్పేసి ఎంత సరుకు తీసుకుంటామో ముందు బిల్లింగ్ ఇచ్చేది అధ్యక్ష. ఈనాడు దాన్ని రద్దు చేసిర్రు, సొసైటీలో ఎన్నికలు రద్దు చేసిర్రు, సొసైటీలకు పర్సనల్ అధికారులను పెట్టిర్రు. దీంతో మొత్తం వ్యవస్థను ధ్వంసం చేసి ఒక్క మా ఎల్లంకిల్ని 10 కోట్ల సరుకు ఉంది అధ్యక్ష. ఈనాటికి ఒక్క సిరిపురంలో 8 కోట్ల సరుకు ఉంది అధ్యక్ష. ఒక్క భోగారంలోనే 6 కోట్ల సరుకు ఉంది అధ్యక్ష. అట్లాగే పోచంపల్లిలో దాదాపు 20-30 కోట్ల సరుకు ఉంది అధ్యక్ష. కనీసం ఈ సరుకును తీసుకొని హాస్టల్ పిల్లలకు దుప్పట్ల ద్వారా ఇచ్చేసినా కానీ ఈ హాస్టల్ పిల్లలకు ఉపయోగపడేది, ఆ కార్మికులు బాగుపడేటువంటి ఒక అవకాశం లేదు అధ్యక్ష. ఈ పని మాత్రం ఏం చేయలేదు అధ్యక్ష. ఈరోజు మన పోచంపల్లి చేనేతను ఇలా ప్రపంచానికి చూపించినాం అధ్యక్ష. అదే పోచంపల్లి చేనేతకు సంబంధించి, పట్టుచీరకు సంబంధించి పేటెంట్ హక్కు ఉంది అధ్యక్ష. పేటెంట్ ఉన్నప్పటికీ కూడా జ్యోతి కాటన్ అని చెప్పేసి గుజరాత్కు సంబంధించినటువంటి ఒక కంపెనీ సేమ్ డిజైన్ను ప్రింట్ చేస్తూ 300 నుంచి 1500కు అదే డిజైన్ను ఈరోజు మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ పట్టు చీరలు తయారు చేస్తున్నటువంటి చేనేత రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. వాళ్ళకు ఆత్మహత్యలు తప్ప ఇంకో మార్గం లేనటువంటి ఒక పరిస్థితికి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఇవన్నీ సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ను మీ ముందుకు తీసుకొస్తున్నా అధ్యక్ష. మన ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ చేనేత రంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, రక్షించవలసినటువంటి బాధ్యత మనపైన ఉందని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మన చేనేత పట్టుకు సంబంధించినటువంటి చీరలకు పేటెంట్ ఉన్నప్పటికీ గుజరాత్కు సంబంధించినటువంటి జ్యోతి కాటన్ దీన్ని కాపీ కొట్టి ప్రింట్ చేస్తున్నందుకు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకొస్తూ ఈరోజు 35,000 కోట్ల రూపాయలు 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ ఇచ్చినాం. అదే చేనేత రంగాన్ని కూడా ఒక 50,000 కోట్లు మాఫీ చేస్తే ఆ చేనేత రంగం బాగుపడుతుంది. ఆ 50,000 కోట్లను మీరు మాఫీ చేయడానికి ఆలోచన చేయమని చెప్పేసి కోరుతూ